కూడా కన్నా కొడుకును కోరుకుంటారమ్మా. మాటలే అలాగంటే ఆ జగన్మాత ఉంటుంది, ఆయన మీద నువ్వు దేవుడై ఉంటావు అనుకున్నాను. ఇంటావా నా మాటను? లేకపోతే అత్త మాట చేస్తాను. అమ్మ తప్పమ్మ తల్లి నీకు నాకు అన్నాడు. ఆ జగన్మాత గగనమే కోపం వచ్చి త్రిప్పి ఆ బ్రహ్మదేవుడు బస్సు చేసి అదే అక్కడ చూస్తే బ్రహ్మదేవుడు మోసం చేసి చేసేలా ఉంది. అని విష్ణుమూర్తి తెలివైన వాడు కాబట్టి అమ్మ అదిగో కైలాసం అనే శంకరుడు ఉన్నాడు, దగ్గరికి వెళ్ళు తప్పకుండా పొందుతాడు. పొందకపోతే నా దగ్గరికి రా అని పక్కకు తప్పించుకున్నాడు. పోయిందా కన్నా కొడుకును కోరుకుంటారమ్మా. మాటలే ఆలకించకూడదమ్మా. అలాగంటే నువ్వు బిడ్డ అంటున్నావా, తల్లి అంటున్నావా? జలం నమ్మాల చెప్తున్నాను ఆలకించని శంకరుడి మీద పడిపోతుంది. శంకరుడు అని చెప్పిన కూడా శంకరుడు ఆలోచించాడు, అరే జగన్మాత సరే బోల్తా కుదురుతారు అని. అమ్మా నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నాయన, నేను చిన్నప్పటి నుంచి కనిపించాను, చూస్తుంటే నీకు భయం వేస్తుందా? ఎందుకు భయం వేస్తుంది నాయన అన్నారు. నా మూడో నేత్రం చూస్తే నా గురుపు దడ పట్టుకుంటున్నా, నా మూడో నేత్రం నాకు కావాల తల్లి అన్నాడు. తొలగన్నాడు జగన్మాత కామంలో మునిగిపోయి ఏమడుగుతున్నాడు తెలియకుండా జగన్మాత శంకరుడికి మూడో నేత్రం దానం చేసుకుపోయింది. ఆయన అమ్మా నీ తలపురు చూస్తే శిలమడి తలపురు కూడా నాకు కావాల తల్లి అన్నాడు. కామంలో మునిగిపోయిందేమో తలపురు కూడా దానం చేసింది. ఎప్పుడైతే దానం చేసిందో చేతులు గౌరవెత్తి ముందాడు, ఒకతనం ముందాడు, సర్వశత్రువు లాగేసుకున్నాడు. సర్వశత్రులు బలం శంకరుడు బలం ఎక్కువైపోయింది నాయన. అప్పుడు శంకరుడే కంచికళ్ళ బుడిదల కై మంత్రించి రాజ్యకి నలబాటు బాగాంచాడు. అయ్యో ఒక్కొక్క రేపొచ్చే ఓలమ్మ బాబా
అదేంటండి అదే బిడ్డ బిడ్డకి ఆ పెద్ద బిడ్డకి కన్నా ఉన్నారు గడ్డమన్నారు ఆ. అదే నాయన ఆ. శంకరుడు అంటున్నాడు ఏమని? ఏమంటున్నాడా ఆ. అమ్మా, తప్పమ్మ నా తల్లి పడదమ్మ